మనం పైల్స్‌ని 2 విధాలుగా ట్రీట్ చేయొచ్చు. ఒకటి కన్జర్వేటివ్ అంటే సర్జరీ కంటే ముందు మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే సర్జరీకి అవసరం లేకుండా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఎలా అంటే గ్రేడ్ 1 అండ్ 2 ఉన్న వాళ్ళల్లో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ప్రాపర్‌గా డైట్ తీసుకోవటం, హై ఫైబర్ డైట్ తీసుకోవటం, మోషన్ ఫ్రీగా డైట్ తీసుకోవటం, లాంగ్ స్టాండింగ్ కూర్చోకుండా మనం అటు ఇటు తిరగడం వల్ల మనం ఫర్దర్ గ్రేడ్స్‌కి ప్రోగ్రెస్ అవ్వకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. లేదు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాకు మోషన్‌లో బ్లడ్ ఎక్కువ వచ్చేస్తుంది, కాయలాగా బయట తెలుస్తుంది, కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉంది, చాలా నొప్పి ఎక్కువ వస్తుంది అంటే మాత్రం మీరు సర్జరీకి వెళ్ళాలి. సర్జరీ అనేవి 3 రకాలు ఉంటాయి. ఓపెన్ సర్జరీలో మనం ఏదైతే రక్తనాళాలు సాగుంటాయో వాటిని కట్ చేసేసి తీసేస్తాం. ఇది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. 3-4 డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే లేజర్. ఇది ఎటువంటి కోత ఉండదు. డైరెక్ట్గా మనం లేజర్తోనే ఏదైతే రక్తనాళాలు సాగుంటాయో వాటిని కాల్చేస్తాం. మూడోది స్టేప్లర్ సర్జరీ. ఇది కూడా ఎటువంటి కోత ఉండదు, నొప్పి ఉండదు. మనం ఏదైతే రక్తనాళాలు సాగుంటాయో వాటిని పైకి పుష్ చేసి అక్కడ స్టేపుల్స్ వేసేసి తీసేస్తాం. ఆ రక్తనాళాలు ఏవైతే ఉబ్బుంటాయో వాటిని తీసేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం హాస్పిటల్లో సర్జరీ చేసిన తర్వాత 4-5 అవర్స్ మత్తిస్తాం కాబట్టి మత్తున్నంత వరకు హాస్పిటల్లో ఉండి తర్వాత డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచి మీ డైలీ యాక్టివిటీస్ మీరు చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పి కానీ బ్లీడింగ్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. నేను అనుదీప్ రెడ్డి ట్రీట్మెంట్ అండ్ హాస్పిటల్ విశాఖపట్నంలో అవైలబుల్గా ఉంటాను. మీకు ఏమైనా పైన చెప్పిన ఇబ్బందులు ఏమైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.